ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో యూరియా కోసము రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డ ఓ ఆదివాసీ రైతుపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఈ సంఘటన బేలా మండల కేంద్రం జరిగింది. బేలా మండల కేంద్రంలోని పిఏసి సెంటర్ వద్ద ఈరోజు ఉదయం 4 గంటల నుంచే పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న బేలా ఏఎస్ఐ జీవన్ కుమార్ అక్కడే ఉన్న ఆదివాసీ రైతు మాధవరావుపై చేయి చేసుకున్నాడు. ఒక్కసారిగా ఈ సంఘటనతో అక్కడున్న రైతులు షాకు గురయ్యారు. ఏఎస్ఐ జీవన్ కుమార్ తీరు పట్ల దురుసు ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు యూరియా పంపిణీ చేయాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోనూ ఈరోజు ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో యూరియా కోసము రైతులు పడరాని పాటలు పడ్డారు. సత్తెనపల్లి ప్రాథమిక సహకార సంఘం ఎదుట యూరియా కోసము రైతులు బారులు తిరిగి కనిపించారు. అయితే ప్రాథమిక సహకార సంఘం వద్దనే యూరియాని పంపిణీ చేయాల్సిన సిబ్బంది ఊరు చివరిలో ఈ యూరియా పంపిణీ చేపట్టడంతో రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. సిబ్బంది తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఉదయం నుంచి బారులు తిరిగి యూరియా కోసం వేచి చూస్తుంటే ఊర చివరలో లారీని తీసుకొచ్చి అక్కడే పంపిణీ చేయడం పట్ల సిబ్బంది తీరు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సరిపడా యూరియా అందించాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎఫ్సి నిధులను వెంటనే విడుదల చేయాలని నిర్మల్ జిల్లా మాజీ జెడ్పీటీసీలు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 2023-24 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో 6,30,00,000 రూపాయల నిధులతో అన్ని మండలాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అయితే గత 2 సంవత్సరాలు కూడా తమకు నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా జిల్లా కలెక్టర్కు మాజీ జెడ్పీటీసీలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు శ్యామ్ సుందర్తో పాటు పలువురు మాజీ జెడ్పీటీసీలు పాల్గొన్నారు.